నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. అందరినీ కోలాటం డ్రెస్సుల్లో చూస్తుంటే మేము ఎక్కడికో వెళ్తున్నామని తెలుస్తుంది కదా. మేమైతే కోలాటం వేయడానికి వేరే ఊరు వెళ్తున్నాము. ఆ ఊరి పేరు ఇటికాయలపల్లి. మాకు దగ్గరలోనే ఉంది ఆ ఊరు కూడా. వాళ్ళ ఊర్లో కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుంటారు కదా, అలా ఊరంతా వనభోజనాలు అనమాట. అందరూ వస్తారు కదా వనభోజనాలు చేయడానికి. అక్కడ కోలాటం పెట్టించుకున్నారు వాళ్ళైతే. మమ్మల్ని ఇంటి దగ్గరే రెడీ అయిపోయి వచ్చేయమన్నారు. అలానే వచ్చేసాము. కానీ రోడ్డు అయితే అస్సలు బాగలేదు. వచ్చేసరికి అందరి మొహాలు నల్లగా అయిపోయాయి. దిగంగానే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి అక్కడైతే వంటలు వండుతున్నారు, భోజనాలు కదా అందుకు. తర్వాత మాకైతే టిఫిన్ పెట్టారు, కొంచెం కొంచెం తిన్నాము. మేమైతే ఇంటి దగ్గరే తినేసి వెళ్ళాము. కానీ కోలాటం అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా, కొంచెం తినేస్తే బాగుంటుందని తిన్నాము. తర్వాత గురువులు వచ్చి మేమంతా సెట్ అవ్వడానికి టైం పట్టింది కొంచెం. ఆ తర్వాత అయితే స్టార్ట్ చేసేసాము. వేస్తున్నంతసేపు చూడటానికి జనం అయితే ఉన్నారు. అలానే భోజనాలు చేస్తూ కూడా చాలా మంది జనం చూస్తూనే ఉన్నారు. కోలాటం కూడా చాలాసేపు వేసాము. చూడటానికి చాలా జనం ఉండటం వల్ల మేము కూడా చాలాసేపే వేసాము కోలాటం. చూడటానికి జనం ఉంటే ఆ ఊపే వేరు ఉంటుంది. కోలాటం స్టార్ట్ చేసేసరికి 11 అలా అయ్యింది. అయ్యేసరికి 3:30 అలా అయ్యింది. ఇంకా ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేసేసాము. లంచ్ చేసేసాక ఇంకా రిటర్న్ అయిపోయాము. వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్లో ఏంటి ఏ విషయంలోనైనా చాలా బాగా చూసుకున్నారు. అలానే వాళ్ళ ఊర్లో కూడా కోలాటం వేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వేసేది వేరే కోలాటం అంట. అయినా సరే మమ్మల్ని తీసుకువెళ్ళి మరీ వేయించుకున్నారు కోలాటానికి. ఇటికాయలపల్లి వాళ్ళకి అలానే కోలాటం పెట్టించుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మేము అక్కడ వేసినవి కొన్ని బిట్స్ అయితే పెట్టాను, చూసేయండి. అలానే ఆ ఊరి వాళ్ళు కూడా లాస్ట్లో కోలాటం వేశారు, ఆ వీడియోస్ కూడా చూడండి. మా కోలాటం సెకండ్ ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగింది. లాస్ట్ వరకు చూడండి. బాయ్. Thank you.